మార్నింగ్ సార్. సారీ సార్, నాకు తెలుసు మీకు టెక్స్ట్ మాత్రమే చేయాలని, కానీ ఇది కొంచెం ఎమర్జెన్సీ సార్. సార్ వింటున్నారా? సార్, ఈరోజు మీరు న్యూస్ పేపర్లో ఒక విషయం గమనించారా? అదొక యాక్సిడెంట్ కాదు, ప్లాన్ మర్డర్ కాదు, సినిమా, స్పోర్ట్స్, పొలిటికల్ స్కామ్ కాదు, సామాజిక మాధ్యమం. అవును సార్, ఈరోజు ఏ న్యూస్ పేపర్ వెతికినా అందులో మెయిన్ న్యూస్ సోషల్ నెట్వర్క్ వల్ల జరిగింది. మీరెంత వీలైతే అంత తొందరగా ఈ సోషల్ నెట్వర్క్ ఇష్యూ గురించి ఒక ఆర్టికల్ రాస్తే మనం రేపు పొద్దున్నే మన పేపర్లో పబ్లిష్ చేసుకోవచ్చు. కాస్త తొందరగా రాయండి సార్. ఎడిటర్ గారు ఇప్పటికే నస మొదలు పెట్టారు. థ్యాంక్స్ అలాట్. నేను మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తాను. ఎవడ్రా అది? ఎవడు? రేయ్ ఎవడ్రా? రేయ్ రేయ్ ఎవడ్రా? రేయ్ అరే రేయ్ నేనెవరో తెలుసా? డూ యూ హ్యావ్ ఎనీ ఫకింగ్ ఐడియా వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్? అరే ఈ ప్రపంచమంతా నా కనుసనల మధ్య నడుస్తుంటే నువ్వేంట్రా నన్ను ఇలా కట్టేసి కూర్చోబెట్టావు? ఈ ల్యాప్టాప్ ఏంది? రేయ్ 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 చెప్పేది నీకేరా, వినబడట్లేదా? నేను చూడాలా? సామాజిక మాధ్యమం, సోషల్ మీడియా. గుడ్, వెరీ గుడ్. నేను సోషల్ మీడియా అని తెలిసి, నేను ఏం చేయగలనో తెలిసి, నా పవర్ ఏంటో తెలిసి నన్ను ఇలా కట్టేసి కూర్చోబెట్టావంటే సాహసమే అని చెప్పాలి. ఇంతకీ ఏంటా అర్జెన్సీ? నాకేనా? Thank you. This is pretty cool. Okay, now tell me, నా గురించి అంతా తెలిసి ఏంటిది? That's cause to dangerous game like Blue Whale, Momo, Kiki Challenge. ఓకే, వీటి గురించి క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నావా? వీళ్ళందరూ రకరకాల గేమ్స్ ఆడి చివరికి చచ్చారు. గుడ్.
మళ్ళేందో. Deaths caused due to fake relationships via social networking sites. సామాజిక మాధ్యమాల వల్ల పరిచయమైన వారు చేసిన మోసానికి బలైన వారు. వాహ్, దట్స్ ఏ గుడ్ పీస్ ఆఫ్ తెలుగు. శబాష్ శబాష్. బై ది వే, ఇది నీ పేపర్లో వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో చెప్పడానికి ఏముంది? అసలు ప్రాబ్లం ఏంటంటే, కెన్ ఐ హ్యావ్ ఎ పఫ్? ఎంతైనా ఏదైనా తిన్నాక సిగరెట్ తాగితే వచ్చే కిక్కే వేరు. మనం ఎక్కడున్నాం? అసలు ప్రాబ్లం ఏంటంటే, ఇవాళ రేపు యూత్కి బాగా ధైర్యం ఎక్కువైపోయింది. పండు తొలినా స్పీడ్ ఎక్కువే, లవ్ చేయడంలోనూ స్పీడ్ ఎక్కువే, అది బ్రేక్ చేయడంలోనూ స్పీడ్ ఎక్కువే. ఐ మీన్ టు సే, మన యువతరానికి ముక్కు ముఖం తెలియకుండా లవ్ చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. You know, I already told you, these buggers are too fast. ఆ నమ్మిన వారు మోసం చేస్తే ప్రాణాలు వదిలేయడానికి కూడా పెద్ద టైం తీసుకోరు. You know something? ఒక మనిషి మీకు బయట కనపడతాడు, మీరు ఆయన్ని విష్ చేద్దామని ఒక మంచి స్మైల్తో హాయ్ అని విష్ చేయండి, పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. అదే ఫేస్బుక్లో ఎవరికన్నా హాయ్ అని చెప్పండి, ముందు హాయ్ అని చెప్పి ఆ తర్వాత అడిగితే గిడిగితే డూ ఐ నో యూ అని అడుగుతారు. దీని మళ్ళీ నేనేదో మీ మధ్య దూరం పెంచుతున్నాను అనుకోలేదు. బేసిక్గా దూరం అవుతున్న వాళ్ళందరినీ దగ్గర చేస్తున్నాను. ఇంకేమున్నాయి నీ దగ్గర? యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లలో ఫ్యాన్ వార్ సీరియస్ అయి ప్రాణాలు కోల్పోయిన వారు, సోషల్ మీడియా, టిండర్ మరియు ఇతర అంతర్జాలాల, యు మీన్ ఇంటర్నెట్? ఓకే, దిస్ ఈస్ రిడిక్యులస్ బ్రో. ఇంకా ఉన్నాయా? నాకు తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తున్నానా? ఓకే, నేను చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? ఓకే, నౌ లెట్ మీ కీప్ దిస్ స్ట్రైట్. నేను చేసే తప్ప? రేయ్ రేయ్ పిచ్చి నా కొడుకల్లారా, నేను తప్పు చేస్తున్నానా? ఆర్ యూ కిడింగ్ మీ? ఈ ప్రపంచంలో ఎంతమంది నా వల్ల లాభపడుతున్నారో తెలుసా? ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు నా వల్ల దగ్గర అవుతున్నారు. ఎక్కడెక్కడ బిజినెస్లన్నీ నా వల్ల స్ప్రెడ్ అవుతున్నాయి. ఎంతో మంది నన్ను వాడుకొని లైఫ్లో డెవలప్ అవుతున్నారు. మీ రైటర్స్ నన్ను వాడుకొని బ్లాగ్స్ రాసుకొని వరల్డ్ వైడ్ ఫేమ్ సంపాదిస్తున్నారు. నన్ను, యూట్యూబ్ని వాడుకొని షార్ట్ ఫిలిమ్స్ నుండి స్టార్స్ అయిన వాళ్ళ గురించి చెప్పని అవసరమే లేదు.
పాకిస్తాన్లో ఛాయ్ అమ్ముకునేటోని మోడల్ చేసిన చరిత్ర నాది. అంతెందుకు, ఒకప్పుడు ఎవడైనా ఏదైనా చదవాలనుకుంటే 190 లైబ్రరీలు తిరగాల్సి వచ్చేది. అదే ఇప్పుడు 1 క్లిక్లో వాళ్ళకి నేను ఇమెన్స్ నాలెడ్జ్ అందిస్తున్నాను. మొన్న కేరళ అదేదో ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో పనిచేసుకునే కూలీ రైల్వే వైఫైని వాడుకొని సివిల్స్లో క్వాలిఫై అయ్యాడు. అలా ఈ ప్రపంచంలో ఎంతోమంది నన్ను వాడుకొని హ్యాపీగా ఉన్నారు. తప్పు చేస్తున్నానంట. తప్పు గేమ్స్ గురించి అడిగావు కదా, అలాంటి డేంజరస్ గేమ్స్ అని తెలిసి కూడా ఒక టీనేజ్ అమ్మాయి దాని ముందు కూర్చొని ఎందుకు ఆడుతుంది? లౌన్లీనెస్. ఎస్, లౌన్లీనెస్. ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా తను ఎందుకు డేంజరస్ గేమ్ ముందు కూర్చుంది? మీరందరూ తనని ఒంటరితనానికి గురి చేశారు. ఎస్, సొసైటీ అంటే ఒకరికొకరు తోడుగా ఉండడం. అలా మీరు ఉండలేకపోతున్నారు. అందుకే మీ ప్లేస్లన్నీ నేను ఫీల్ చేస్తున్నా. అబ్బాయిలు ఆఫీసులకు పోతారు, సొసైటీలో ఎవరు పట్టించుకోరు. ఇంకేముంది, నాకు దగ్గర అవుతుంది. అయ్యింది, పోయింది. సెక్యూరిటీ. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లలో సెక్యూరిటీ. అరే, సెక్యూర్డ్గా ఉండాల్సినంత పర్సనల్ విషయాలు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లలో ఎందుకు పెడతారబ్బా మీరు? సెల్ఫీస్ పిచ్చి, లైక్స్ పిచ్చి. నేను ఏ రోజు ఇన్ని లైక్స్ వస్తే ఇన్ని డబ్బులు ఇస్తా అని చెప్పలేదు. అయినా ఎద్దవాళ్ళు అడ్డమైన పిచ్చి వేషాలు వేసి అర్ధాంతరంగా చచ్చారు. దానికి మళ్ళీ కారణం నేను. బుర్రుండాలి ఆ మాట అనడానికి. ఎవరు దుర్తకి వాడు చేసేయడు. చివరికి నా పైన తోసేయడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. అరే, 3 గంటలు సినిమా చూస్తే ఒక్కసారైనా పక్కన కూర్చునే వాడిని చూసి నవ్వే ఇది ఉండదు. కానీ ఈడబ్బా, నాలో మాత్రం వీడికి 33,000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకబ్బా? నాలుకే గీసుకోవడానిక? మీ తెలుగులోనే ఏదో పద్యం ఉందబ్బా. గంగిగోవు పాలు గరుటడైనను జాలు, కడవడైననేమి కరుము పాలు, భక్తి గలుగు కూడు పట్టడైనను జాలు, విశ్వదాభిరామ వినుర వేమ. అంతమంది ఎఫ్బీలో ఫ్రెండ్స్ ఉన్నా బయట 4 దోస్తులు నవ్వుతూ పలకరించకపోతే మీ మానవుల నాశనం మీరే రాసుకుంటున్నట్టు. బెటర్ నోట్ మై వర్డ్స్. ఫ్యాన్ వార్స్. హీరోల గురించి, ఇతర విషయాల గురించి, ఒక మనిషి గురించి కొట్టుకోవడం, వీలైతే చంపుకోవడం. దీనికి కారణం నేను కాదు సామి. మీరెంచుకున్న ప్రభుత్వాలు, మీ పని పాట లేని యువత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక రైటర్. నీకు ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది. అది రాయాలి, ఇది రాయాలి. దానికోసం నువ్వు వర్క్ చేస్తావు కదా. అలాంటి ఏ వర్క్ లేనోళ్ళే ఈ వేషాలు ఇస్తారు. ఎస్, 99.99% ఈ ఫ్యాన్ వార్స్ అన్ఎంప్లాయ్మెంట్ వల్లే వస్తుంది. బెటర్ యువర్ యూత్ గెట్ టు వర్క్ ఫస్ట్. ఆటోమేటికల్లీ అవే తగ్గిపోతాయి. గర్ల్స్ బాయ్స్ గెట్టింగ్ ఫూల్డ్ ఇన్ మీ. సార్,
మీకు రామాయణం తెలుసా సార్? అందులో సీతాదేవి రాముణ్ణి పెళ్లి చేసుకోవాలంటే ఒక టెస్ట్ పెట్టారంట. దాంట్లో పాస్ అయ్యాకే సీతారాముల కళ్యాణం జరిగిందంట త్రేతాయుగంలో. అది రాముణ్ణే. పెళ్లి ముందు టెస్ట్ చేశారంటే ఇది కలియుగం సార్. ఎన్ని టెస్టులు చేసి కమిట్ అవ్వాలి సార్? గుడ్డిగా నాలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని నమ్ముకుంటే మోసపోక బస్ ఎక్కి మేదీపట్నం పోతారా? కూల్. సైలెన్స్. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్ హ్యాకింగ్స్ ఎక్కువైపోయాయి. మెంటల్ స్టెబిలిటీ తక్కువైపోయింది. ఓకే, నా వల్ల తప్పు జరిగిందని మీరు అంటున్నారు. తప్పే కాదు, మంచి కూడా జరిగిందని నేను చెప్తున్నాను. అసలు నిజమేంటంటే నేను కత్తిలాంటోని సార్. కూరగాయలు తరుగుతా, తలలు నరుకుతా. మీరు అనుకున్నది నిజమే, ఇది సినిమా డైలాగే. కానీ ఇది నాకు పర్ఫెక్ట్ ట్యాప్ట్. వాట్ ఐ మీన్ టు సే, నేనేం అవ్వాలో మీ చేతిలోనే ఉంది. నన్ను వాడి బాగుపడతారో లేదా నాకు బలవుతారో. అయ్యా, అయ్యా, సార్ ఏమైనా అనుకున్నారా? అట్లీస్ట్ ఆర్టికల్ హెడ్డింగ్ అయినా చెప్పండి సార్. ఎడిటర్ పెట్టే టెన్షన్ పడలేకపోతున్నాను. ఆ టైటిల్ ఏదో పంపండి సార్ ప్లీజ్.